హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే మసాలా దోశ అండి. ఫ్రెండ్స్, మసాలా దోశకి నేనైతే ముందుగానే దోశల పిండిని రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా అయితే మనకి దోశ అనేది ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుందని నేను దోశల పిండి కోసం మినపగుళ్ళని యూజ్ చేస్తానండి. 1 కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను. 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 స్పూను మెంతులని, అలాగే 2 స్పూన్లు పచ్చిశనగపప్పుని మొత్తం కలిపేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని బాగా ఒక 5 గంటలు నానబెట్టేసుకొని మీకు మిక్సీలో అవైలబుల్గా ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదా గ్రైండర్లో అవైలబుల్గా ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, అలాగే మనం మసాలా దోశకి ముందుగానే బంగాళదుంపల్ని ఇలాగా ఉడకబెట్టేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా దోశకి ముందు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం కారం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసానండి. ఫ్రెండ్స్, దీంట్లోకి 1 స్పూన్ దాకా నువ్వులను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఫ్రెండ్స్, మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం మనకి నువ్వులు ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, అలాగే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఒక 4 వరకు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి ఒక 4 వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది మనం కారం తినడాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ తినాలని ఉంటే 4 వేసుకోండి. లేదు నేను తక్కువ కారం తినాలనుకునే వాళ్ళు 3 వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఈ విధంగా ఆనియన్ అనేది కొంచెం మగ్గుతున్నప్పుడు చిన్న చింతపండు ముక్కను వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి ఆల్మోస్ట్ ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. వేసేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకి ఇది బాగా చల్లారిన తర్వాత దీంట్లో మనకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ మసాలా కోసం మనం మరొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ పెద్దగా అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇది పచ్చిమిర్చి, అల్లం ఇలాగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగానే బంగాళదుంప ఉడకపెట్టుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోవాలి ఇందులోకి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. నేను ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి, ఎందుకంటే మనకి దోశ పిండిలోకి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, చట్నీలో కూడా సాల్ట్ వేస్తున్నాను కదండి, అందుకని ఒక 1/2 స్పూన్ దాకా సరిపోతుందండి. సాల్ట్ వేసాం కదండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర అనేది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి దోశ మసాలా అనేది రెడీ అయిపోయిందన్నట్టు. ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దోశ అనేది వేసుకుందామండి. ఫ్రెండ్స్, దోశను కూడా మంచి ట్రిక్తో వేస్తే మనకి చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి దోశ కూడా. ఫ్రెండ్స్, చూడండి, మసాలా దోశని వేసుకోవడానికి
నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశానండి. ఫ్రెండ్స్ ప్యాన్ కూడా బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత మనం దోశను వేసుకోవాలి, లేకపోతే దోశ అనేది మంచిగా రాదండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా పెనం అనేది బాగా వేడైన తర్వాత దోశ పిండిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి పలచగా. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రెడ్ చట్నీని ఈ దోశకి అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మన బయట ఏ హోటల్లో తిన్నా ఇంత టేస్ట్ ఉండదండి, అంత బాగుంటుంది మసాలా దోశ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే ఈ చట్నీని ఈ మసాలాని ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం తయారు చేసుకున్న ఈ మసాలాను కూడా కొంచెం వేసుకుందాం. వేసేసుకొని ఫ్రెండ్స్ మామూలుగా అయితే మీరు ఇలా దోశ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం దోశ మడత పెట్టేసుకుంటాం కదండి, కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఇలాగా చుట్టూ వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి దోశ అంతా ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దోశని మనం ఈ విధంగా మొక్క పెట్టేసుకోవడమేనండి. ఫ్రెండ్స్ సూపర్ మసాలా టేస్టీ దోశ అండి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సగం ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఫ్రెండ్స్ చూడండి, మసాలా దోశ రెడీ అయిపోయిందండి. దాంట్లోకి ఇదేమో మసాలా అండి, ఇదేమో చట్నీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ మసాలా దోశ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.